నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. గోదావరికని రామగుండం మున్సిపల్ కార్యాలయంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటమే నా లక్ష్యం. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. గణేష్ ఉత్సవ సమితి గోదావరికని రామగుండం కార్పొరేషన్ విశ్వ హిందూ పరిషత్. స్థానిక సంస్థల ఎన్నికల బీజేపీ సోషల్ మీడియా మరియు ఐటీ మరియు సోషల్ మీడియా వర్క్ షాప్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభద్ర లేదా ఉత్తరాభద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసం. ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే ధన సమృద్ధి, ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసంలో విశేష ఫలితాన్నిస్తాయి. కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం, జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. భాద్రపద శుద్ధ చవితి నాడు ఆదిదేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు. ఈ రోజున గణపతి పూజ, ఉపవాసం వంటివి విశేష ఫలితాన్నిస్తాయి. ఈ పండుగ ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ రావడం మరింత విశేషాన్ని సంతరించుకుంటుంది. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి జరుపుకుంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోచితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుస్రావ సమయంలో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భవిష్య పురాణంలో చెప్పబడింది. ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసిన బ్రాహ్మణుడికి అరటిపళ్ళు, నెయ్యి, పంచదార దక్షిణ ఇవ్వాలి. ఒంటిపూట భోజనం చేయాలి. అంతేకాక ఆ భోజనం ధాన్యం, పాలు, పెరుగు, ఉప్పు, పంచదారలతో తయారు చేయకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం. ఖగార్ వ్యతిరేక సభ 24 ఆగస్టు 2025న హన్మకొండ, వరంగల్లో జరగాల్సిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించి నిన్న 23 ఆగస్టు 2025 రాత్రి నుంచి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మాదన కుమారస్వామి సహాయ కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ, మంచిర్యాల పోలీస్ స్టేషన్. జ్యోతి చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్, సఖీ కేంద్రం గద్వాల్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఎండి షుబాన్, అధ్యక్షుడు, పౌర హక్కుల సంఘం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల్ పోలీస్ స్టేషన్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. దేవి సత్యం, గౌరవ అధ్యక్షులు, తెలంగాణ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం, మంచిర్యాల పోలీస్ స్టేషన్. జైపాల్ సింగ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి, మంచిర్యాల పోలీస్ స్టేషన్. బాలసాని రాజయ్య, విరసం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్. పులిపాక రవీందర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్. ముదిమడుగుల మల్లయ్య, కన్వీనర్, ఆదివాసీ హక్కుల సంఘీభావ పోరాట వేదిక, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్, రామగుండం. రత్నకుమార్, ఏఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్, రామగుండం, పెద్దపల్లి జిల్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తమ వైఖరిని స్పష్టం చేయాలి. ఈరోజు జరగాల్సిన సభను అడ్డుకోవడాన్ని పునఃసమీక్షించుకొని ఈ వారం లోపల మళ్ళా సభ జరిగేటట్టు చూడాలి. ఎందుకంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతంలో 5th షెడ్యూల్, పెసా చట్టం, గ్రామసభ తీర్మానాలు లేకుండా కార్పొరేట్ల కోసం, మైనింగ్ కోసమే అక్కడ ఆదివాసులను విస్థాపన చేస్తుండ్రు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరుగుతున్న ఆ ఖగార్ ఆపరేషన్లు ఇప్పటి వరకు జనవరి 1, 2024 నుంచి వెళ్ళి ఈ 20 నెలల కాలంలో సుమారు 600 మంది ఆదివాసులు, మావోయిస్టులను క్రూరంగా హత్యాకాండ జరిపి, ఇవన్నిటి నేపథ్యంలో దేశంలో ఉన్న ప్రతిపక్షాలు, మేధావులు వ్యతిరేకిస్తున్న సందర్భంలో మన రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలుగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఇవాళ హనంకొండలో తలపెట్టిన ఆ సభను భగ్నం చేయడం అంటేనే, మీరు ఒకవైపు డిసెంబర్ 2023న 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామిక పాలన, హక్కుల ఉల్లంఘన ఉండదు, ఈ నిర్బంధాలు ఉండేయని చెప్పిన గ్యారంటీ అది ఉల్లంఘన
అది ఒట్టి మాటేనా అని ఆ ప్రజలందరితో పాటు ఈ అన్ని సంఘాలు కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరిని సరి చేసుకోవాలా. అట్లాగే ఈ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా మరి ఇక్కడ ఏం జరుగుతుంది, మొన్న ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికగా ఇండియా బ్లాక్గా కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు బలపరిచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన సుదర్శన్ రెడ్డిని ఎన్నికకి నిలబెడితే అమిత్ షా మొన్న 22 ఆగస్టు నాడు సుప్రీంకోర్టు జడ్జిగా 5 జూలై 2011 అమిత్ షా అది సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు సాల్వా జూడం రాజ్యాంగ విరుద్ధము, ఆదివాసుల యువకులకు ఆయుధాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని ఇచ్చిన తీర్పు కనుక ఆ రోజు ఆ తీర్పు ఇవ్వకపోయేది ఉంటే 5 సంవత్సరాల క్రితం 2020కే నక్సలిజాన్ని మేము రూపువాప్తామని ఆ సుదర్శన్ రెడ్డి జడ్జు నక్సలైట్లకు మద్దతుగా ఉన్నాడు, ప్రోత్సాహంగా ఉన్నాడు. ఏదైతే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక్కడ సభ భగ్నం జరగడం అంటే మరి అమిత్ షా మోడీలు ఇక్కడ వాళ్ళ కేంద్ర కనుసన్నలు ఎన్ఐఏనా పోలీసుల ద్వారా ఈ సభ భగ్నం చేసినలా ఇది స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది మీరు. కాబట్టి ఇవన్నిటికీ మళ్ళీ మీరు జవాబుదారీగా ఈ ఆదివాసీ హక్కుల ఉల్లంఘనకు జరుగుతున్న ఈ ఊచకోత కారణమైన కగారా ఆపరేషన్ నిలిపివేయడానికి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో జరగవలసిన ఈ సభను మళ్ళీ జరగనివ్వాలి. ఈ అక్రమంగా అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులందరినీ విడుదల చేయాలని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాదన కుమారస్వామి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నేను కూడా మంచిర్యాల పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి నుంచి నిర్బంధించబడి ఇప్పుడే 10:30-11 గంటలకు ముందస్తు అరెస్టుగా రిలీజ్ చేసినామని తెలియజేసిండ్రు. ఈ అక్రమ అరెస్టులు, ముందస్తు అరెస్టులు మళ్ళీ గత 9.5 సంవత్సరాల గత బీఆర్ఎస్ కాలంలో ఏదైతే వాళ్ళు అక్రమ అరెస్టులు అని చెప్పి మీరు వాళ్ళని విమర్శించిందో వాటన్నిటిని మీరు పునరుద్ధరిస్తుందంటే ఇండైరెక్ట్గా బీజేపీ ఏజెండా, అమిత్ షా మోడీ ఏజెండానే కొనసాగిస్తున్నగా అర్థం చేసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు మీ వైఖరిని మార్చుకోవాలని రాహుల్ గాంధీ కూడా స్పష్టం చేయాల్సిందిగా పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా 15 ఫైనాన్స్ నిధులతో కొనుగోలు చేసిన 10 లక్షల విలువైన ఫాగింగ్ మిషన్ను ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, ఏసీపీ మడత రమేష్ పాల్గొన్నారు. శానిటేషన్ మరియు దోమల నివారణ కోసం వినియోగించబడి ప్రజారోగ్యం కోసం ఉపయోగపడే ఈ ఫాగింగ్ మిషన్ రామగుండం పట్టణంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం మా ప్రథమ బాధ్యత, సమయానుకూలంగా చేపట్టే ఆరోగ్యపరమైన చర్యలతో పాటు మున్సిపల్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తే దోమల సమస్యను తగ్గించగలం అని తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు, కార్మికులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ యువగల అధ్యక్షులు, సోషల్ మీడియా నాయకులు మరియు స్థానిక ప్రజలు హాజరయ్యారు. స్థానిక శారదానగర్లోని విశ్వ హిందూ పరిషత్ భవనంలో గణేష్ ఉత్సవ సమితి, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అర్చక పురోహితుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అర్చక పురోహితుల సంఘం అధ్యక్షులు వజ్జల వెంకటేశ్వర శర్మ, గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు గారు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు ధార్మికమైన వాతావరణంలో జరుపుకోవాలని, తప్పనిసరిగా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఉండాలని, ఆగస్టు 27వ తేదీ బుధవారం రోజున ప్రతిష్ఠ, సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజున సామూహికంగా నిమజ్జన కార్యక్రమం
జరపాలని మండప నిర్వాహకులు తెలియజేశారు. శుక్రవారం అనే రోజు పసుపు కుంకుమ బయటికి వెళ్లకూడదని, ఎవరు ఎలాంటి దుష్ప్రచారాలు చేసినా నమ్మవద్దని, 9 నవరాత్రులు గడిచిన తర్వాత తప్పనిసరిగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని, అప్పుడే ప్రతి మండపానికి హిందూ సమాజానికి శ్రేష్టకరమైన ఉత్సవం అవుతుందని తెలిపారు. 10వ రోజు రాత్రి 11వ రాత్రి అనే పేరుతో నవరాత్రులు గడిచిన తర్వాత గణపతి మూర్తి ప్రతిమని మండపాలలో ఉంచుకోవడం సరైన పద్ధతి కాదని, కావున శాస్త్రబద్ధంగా గణపతి ఉత్సవాలను నిర్వహించి పూర్తి చేయాలని హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే అన్ని విఘ్నాలను తొలగించే మొదటి పూజలో అందుకునే గణనాథుని యొక్క మాలధారణ నిష్ఠతో పూజించడం వల్ల, దీక్ష ధరించడం వల్ల మనకున్న దోషాలు తొలగిపోతాయని, మొదటి పూజ అందుకునే గణనాథుని యొక్క దీక్ష సకల దేవతలకి దీక్ష నిలయమై ఉంటుందని, అందువల్ల 10 రోజుల పాటు తప్పనిసరిగా గణపతి దీక్ష పాటిస్తే మంచి జరుగుతుందని యువత గణపతి దీక్షను స్వీకరించి పాటించాలని యువతకు పిలుపునిచ్చారు. గంధము రంగు దుస్తులు ధరించి ఒక పూట భోజనం చేసుకుంటూ ఒక పూట అల్పాహారం సేవించుకుంటూ పండ్లతోని కానీ ఇంకో సమయం లోపల ఆచరించుకుంటూ ఈ దీక్షాకాలాన్ని మనం పాటించవచ్చు. సామూహికంగా అంటే ఎటువంటి అసూయలు ఎటువంటి అలవాట్లు లేకుండా అనవసరమైన విషయాలు మాట్లాడకుండా, ఇంతకుముందు చెప్పాను, భద్రం కరణే విస్తుర్యావదేవ, కర్ణములకు అన్ని కూడా మంగళమైన వార్తలు వినిపిస్తాయి మనం చక్కగా పూజ చేసినట్టయితే. ఇటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకొని ఈ గణపతి ఉత్సవాలను ఎటువంటి సందేహం లేకుండా ఈ భాద్రపద మాసం లోపల 27వ తేదీ నాడు ప్రతిష్ఠించుకొని, ఎందుకంటే కొందరికి అనుమానంగా ఉన్నది, మరి మంగళవారం నాడు హస్త నక్షత్రం వచ్చింది, మనకు చవితి తిథి కూడా వస్తుంది కదా, తదితో కూడుకున్న చవితి శ్రేయస్కరం కదా అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఎటువంటి లేదు, మధ్యాహ్న వ్యాప్తి ఉండాలి. ముఖ్యంగా మొదటి ఏంటంటే విశేషము హస్త నక్షత్రం ఉండడము, మంగళవారం కావడమే కానీ తదితో కూడుకున్న చవితి విశేషమే. కానీ మధ్యాహ్న వ్యాప్తి లేని చవితి మనకు వినాయక చవితిగా పరిగణించబడదు. మధ్యాహ్న చవితి మనకు బుధవారం నాడు ఉండడం వల్ల ఆ బుధవారం నాడు మన యొక్క వినాయక చవితి ఆ స్వామివారిని ప్రతిష్ఠించుకొని, సాధ్యమైతే మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం శుభకరమైనది. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకొని ఆ స్వామివారిని ఆరాధించుకొని ఈ యొక్క 11 రోజులు దీక్ష మనము ఆ గణపతి మాలను, గణపతి విగ్రహమే ధరించాలని లేదు, మాల అంటే ఒక దీక్ష యొక్క మాలను, ఒకటి ఓంకారము, త్రిశూలము ఏది ధరించినా పర్వాలేదు, ఒక మాలను ధరించి ఆ గణపతి మండపాల వద్ద ఉండేవాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లా 11 రోజులు మనం అక్కడ గడుపుతున్నాం, ఈ 11 రోజులు నిష్ఠతో గడిపితే మనం చక్కనైన ఫలితాలను చూస్తాం. తర్వాత దీక్షలు ఆచరించేటందుకు గణపతి దీక్ష చేయకుండా నువ్వు ఏ దీక్ష చేసినా ఫలితాన్ని పొందలేవు కనుక ముందుగా గణపతి దీక్షలో ఆ స్వామివారి అష్టోత్తరం చదువుకొని ఆ స్వామివారిని గరకతోని పూజించినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అటువంటి అవకాశాన్ని అందరూ కూడా భక్తజనులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ గణపతి దీక్షలో పాల్గొని సిద్ధిని బుద్ధిని పొందాలని కోరుకుంటున్నాం. బోలో గణేష్ మహారాజ్ కి జై. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అనేక నమస్కారం చేస్తూ మనము ఈరోజు మన విశ్వ హిందూ పరిషత్ భవనంలో మన సభ్యులతో కూడుకొని మన బ్రాహ్మణోత్తమంతో కూడుకొని సమావేశమై గణపతి నవరాత్రులు మీడియాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తుండు చేత ఇప్పటికే ఒక 100 ఫోన్లు వచ్చాయి నాకు. పంతులు గారు, ఆచార్య గారు ఎప్పుడు అసలు ఏమిటి మీరేం మాట్లాడలేరు ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సమావేశం పరుస్తున్నారు, అక్కడ అయిన తర్వాత నేను చెప్తాను అని చెప్పడం జరిగింది. నవరాత్రులు అన్నారు, 9 రాత్రులు అయిన తర్వాత 10వ రోజు ఏ వారం వచ్చినా కూడా మన గోదావరి కని సంగతి చూసుకుందాం. దాదాపు గత 30-40 ఏళ్ల నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వినాయక నవరాత్రాలు జరుగుతున్నాయి. ఇందులో మనకు ఎవ్వరు చెప్పని అవసరం లేదు. నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఈ 9 రాత్రులు కనుక చేసుకొని 10వ రోజు శుక్రవారం వచ్చినా ఏ వారం వచ్చినా మనం చేస్తున్నాం. చాలా చక్కగా శుక్రవారం అలా ఇంకా కొద్దిగా లేనిపోని పెట్టి ఈసారి చంద్రగ్రహణం శనివారం నాడు రాత్రి వస్తుంది కాబట్టి
ఆ చంద్రగ్రహణాన్ని కూడా పురస్కరించుకొని చాలామంది 2 రోజుల ముందు 1 రోజు ముందు అని ఇట్లా చెప్తున్నారు. అవన్నీ మీరు ఏమీ ఆచరించకండి. మనకు 3 జాముల ముందు నుంచే గ్రహణ వేదన అని, గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ శూల అని చెప్పి దానికి ఉంటుంది తప్ప మనకు ముందు ఏమి ఉండదు. చాలా చక్కగా మనమందరం కూడా మట్టి వినాయకులను చేసుకొని చక్కగా బుధవారం నాడు అందరం సూర్యోదయంతో మొదలుకొని సూర్యాస్తమయం అనే మన సమయానుకూలంగా ఇందులో కొంతమంది విశేషంగా అంటే ఆ లగ్నం కూడా చూసుకొని చేసుకుంటారు. చాలా జనాలు పంతులు గారు రావాలంటే కూడా మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మనం ఈ యొక్క వినాయక స్థాపన చేసుకొని నవరాత్రులు చేసుకొని 10వ రోజు శుక్రవారం నాడు మనం చక్కగా వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. కొంతమంది అంటున్నారట ఎప్పుడు రానట్టు పసుపు కుంకుమతో ఎట్లా పోతాడు, శుక్రవారం ఎట్లా పోతాడు అది అని. పసుపు కుంకుమలు దేవుడు అనేవాడు ఎక్కడికి పోడు, ఒక మృణమయం అంటే ఒక రూపంలోకి అతన్ని ఆహ్వానం చేస్తున్నాం. మళ్ళీ స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళండి అని చెప్పి మనం వేడుకుంటున్నాం. అంతేకాని మనలాగా భక్తుడు కూడా అనేది దేవతలకు ఉండేది కాబట్టి చక్కగా ఆచరించుకుందాం. మట్టి గణపతులను పెట్టుకొని పర్యావరణాన్ని కూడా మనం ఆశిస్తూ, ఇంకొకటి ముఖ్య విషయం, చాలామంది దయచేసి మన గణపతి మండపం చేసేవాళ్ళు, గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేవాళ్ళు, ఎందుకనంటే గణపతి అంటేనే మనకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూసేవాడు. విఘ్నములు అంటే కష్టాలు లేకుండా చూసేవాడు. అతన్ని మనం కనుక మంచిగా స్మరణ చేస్తే మనకు మళ్ళా వచ్చే సంవత్సరం వరకు ఏ దోషాలు ఉంటాయి. అందుకోసం ఏకభుక్తం అంటే ఒక పూట అన్నం తినడం, ఒక పూట భోజనం చేయడం. సాధ్యమైనంత వరకు మంటపాలల్లో జాగ్రత్తగా ఉంటూ, కొంతమంది ప్యాక్ ఆడుతున్నారని, కొంతమంది ఇంకేదో చేస్తున్నారని, కొంతమంది ఏదో చేస్తున్నారని మాకు కొంతమంది చెప్తున్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కలిసి కుట్రలు చేస్తున్నాయని, అట్టి కుట్రలను కార్మిక వర్గంతో కలిసి తిప్పికొట్టేందుకు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావు పేర్కొన్నారు. ఆదివారం సెంటనరీ కాలనీలోని కేఎల్ మహేంద్ర భవన్లో ఆయన ఇటీవల జరిగిన మెడికల్ బోర్డులో ఫిట్ ఫర్ సేమ్ జాబ్కు చెందిన బాధిత కార్మికుల కుటుంబాలతో కలిసి వారి సమస్యలను తెలుసుకొని అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో జూలై 30-31 తేదీల్లో జరిగిన హయ్యర్ రిఫరల్ మెడికల్ బోర్డులో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను అన్ఫిట్ చేయాల్సి ఉండగా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అనే ఫిట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు మెడికల్ బోర్డుకు 54 మంది హాజరు కాగా అందులో కేవలం 5గురిని మాత్రమే అన్ఫిట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. గత 9 నెలల నుంచి వారు అనారోగ్యంతో విధులు నిర్వహించకుండా వేతనాలు నష్టపోయారని, పైగా వీరంతా 2 సంవత్సరాల సర్వీస్ ఉన్న వారని, వీరిని అన్ఫిట్ చేసి వారి పిల్లలకు కారుణ్యం కింద డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా అది కాకుండా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ పేరుతో వారిని ఫిట్ చేసి వారికి అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీనిని ఏఐటీసీతో పాటు మిగతా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం కారుణ్య నియామకాలు ఎగ్గొడదామనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మొన్న జరిగినటువంటి జూలై 30-31 తారీఖు జరిగినటువంటి మెడికల్ బోర్డులో 54 మంది అటెండ్ అయితే 49 మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబు, ఆ ఫిట్ ఫర్ సేమ్ జాబ్లో ఒక 5గురిని ఫిట్టర్లని, 3గురిని జనరల్ మజ్దూర్గా, ఓర్మేల్ 2 జనరల్ మజ్దూర్గా వాళ్ళు డీప్రమోట్ చేయడం అనేది జరిగింది. ఇది సింగరేణిలో ఉన్నటువంటి అధికారులు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకుంటలేము. ఎందుకంటే ఈ కారుణ్య నియామకాలు సింగరేణి యాజమాన్యం ఏదే, సింగరేణి చైర్మన్ ఏదే, సింగరేణి డైరెక్టర్ పాయ్యలే, సింగరేణిలో పనిచేసేటువంటి అధికారులు కారుణ్య నియామకాలు తీసుకురాలే. ఈ కారుణ్య నియామకాలు ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంటు, అందులో కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు సింగరేణి కార్మికులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండో
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు అదే మాట మీద ఉండి మెడికల్ అండ్ ఫిట్ దాన్ని కారుణ్య నియామకాన్ని పేరు మార్చి కారుణ్య నియామకాల ద్వారా రిక్రూట్ చేయాలని సింగరేణి యాజమాన్యానికి లెటర్ పంపించడం, అందులో 80% కార్మికుల్ని నామినల్గా ఇంటర్వ్యూ చేసి 80% తీసుకోవాలని చెప్పి దాంట్లో క్లియర్గా రాయటం అనేది జరిగింది. అప్పటి నుంచి కారుణ్య నియామకాలు కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. 200 మందిలో కనీసం 140 మందికి మెడికల్ అండ్ ఫిట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. అది కంటిన్యూగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఈ కారుణ్య నియామకాలు కంటిన్యూ జరిగినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వారు కూడా దీన్ని కంటిన్యూగా నడిపించడం అనేది జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా దీన్ని కంటిన్యూగా నడిపించుకుంటూ రావటం అనేది జరిగింది. మొన్న జూలైలో జరిగినటువంటి మెడికల్ బోర్డులో దాంట్లో వచ్చినటువంటి కార్మికులు 54 మంది వస్తే దాంట్లో 5గురిని సెలెక్ట్ చేసి 49 మందిని డీప్రమోట్ చేయడం అనేది జరిగింది. దీని వెనకాల యాజమాన్యం కుట్ర ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్ర ఉన్నది. ఇది కార్మికులు సాధించుకున్నటువంటి హక్కు ఏదైతే కారుణ్య నియామకాలున్నాయో దాన్ని చరమగీతం పాడదామనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయానికి. నా పేరు సత్యారావు, జీవనంలో టీచర్గా పనిచేస్తున్నాను. నేను మెడికల్ బోర్డుకు అప్లై చేసుకున్నాక నాకు 2025 జనవరిలో మెడికల్ బోర్డుకు పిలిచారు. మెడికల్ బోర్డుకు అటెండ్ అయిన తర్వాత నన్ను నిమ్స్కు రెఫర్ చేయడం జరిగింది. నిమ్స్కు వెళ్ళి ఆ పరీక్షలన్నీ చేయించుకున్నాక మళ్ళీ నన్ను మొన్న రీసెంట్గా ఏదైతే జూలై 30-31 బోర్డుకు పిలిస్తే వెళ్ళినాము. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ కూడా నన్ను ఫిట్ చేయడం జరిగింది. కానీ యాక్చువల్లీ నాకు స్పైన్ సర్జరీ 2022 అక్టోబర్లో స్పైన్ సర్జరీ జరిగింది. దానికి ముందు కూడా నన్ను కంపెనీ వేరే టీఎక్స్ హాస్పిటల్కు పంపించడం జరిగింది. మళ్ళీ 2024 సెప్టెంబర్లో కూడా టీఎక్స్ హాస్పిటల్ హైదరాబాద్కు నన్ను పంపించడం జరిగింది. అక్కడ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను కంపెనీకి సబ్మిట్ చేశాను. అయినా కూడా నేను ఎంతో అవస్థతో డ్యూటీ చేస్తున్నా. నేను యాక్చువల్లీ డ్యూటీ చేసే పరిస్థితే లేదు. నాకు 10 నిమిషాలు నిలబడితే కాళ్ళు లాగుతుంది, నడుము లాగుతుంది. అలాగే కూర్చుంటే ఎక్కువసేపు కూడా నేను మళ్ళీ నిలబడాల్సిన అగత్యం ఏర్పడుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కంపెనీకి రిక్వెస్ట్ చేశాను, నన్ను అన్ఫిట్ చేయండి అంటే మరి మళ్ళీ నన్ను ఫిట్ చేస్తూ పైగా నన్ను జనరల్ అసిస్టెంట్ చేసుకో అని చెప్పేసి నాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మల్లయ్య పంచం ప్రీతి చేస్తుంది సింగరేణిలో. ఆరోగ్యం బాగాలేక ఇప్పటికి 8-9 నెలల నుండి డ్యూటీకి పోలేకపోతాడు. మన జనవరి 2025లో మెడికల్ బోర్డుకు పెట్టుకున్నాం. అప్పుడు ఆరోగ్యం మంచిగా లేదని పెట్టుకుంటే అప్పుడు అన్ఫిట్ రిఫరల్ అని నిమ్స్కి పంపించారు. నిమ్స్కి పంపిస్తే అక్కడ కూడా ఏం కాలేదు, ఏం చేయలేదు. మెడికల్ డ్యూటీ చేయమని ఫిట్ చేయమని పంపిస్తారు. ఆరోగ్యం మంచిగా లేక ఆయనకి మతి స్థిమితం లేదు, ఇంటికి వస్తలేడు. డ్యూటీ ఫిట్ ఇచ్చిర్రు కానీ నడవలేక కింద పడిపోతాడు. ఎట్లా డ్యూటీ చేయగలగడు? అన్ఫిట్ చేస్తలేరు డాక్టర్లు. మంచిగా లేడు, 2-3 అడుగులు వేస్తాడు, కింద పడిపోతాడు. తలకాయ మీద అట్లా రక్తం గడ్డగట్టింది. 8-9 నెలల నుండి ఇప్పుడు డ్యూటీ లేదు, ఏం లేదు. తినడానికి తిండి లేదు, ఏం లేదు. మంచిగా ఎట్లా బతుకుతాం, ఎట్లా అని చూస్తాను సార్. 9 నెలల నుంచి టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కుమరయ్య ఈ మేరకు గోదావరి కనిలో టీబీజీకేఎస్
కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు హామీలను మరిచి యాజమాన్యానికి ఒత్తాసు పలుకుతూ కార్మిక సమస్యలను గాలికి వదిలేశాయని, కార్మికుల కనీస రోజువారీ సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు, కొత్త హక్కులను సాధించడం మరిచి ఉన్న హక్కులను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి దాపురించింది. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దశల వారీ ఆందోళన కార్యక్రమాలు తేదీ 28/8/2025 రోజున బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి హెచ్ఓడీలకు వినతి పత్రాలు సమర్పించుట, తేదీ 29/8/2025 రోజున అన్ని ఏరియాల చీములకు వినతి పత్రాలు సమర్పించుట, తేదీ 2/9/2025 రోజున సాయంత్రం 3:30 కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ధర్నా. ఈ సమయంలో టీబీజీకేఎస్ అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, ఆర్జీ1 ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, కేంద్ర నాయకులు జావేద్ పాషా, చెల్పూరి సతీష్, పోలాడి శ్రీనివాసరావు, దూట శేషగిరి, బ్రాంచ్ నాయకులు కోండ్ర అంజయ్య, కలతర్ రెడ్డి, మాసాడి సాయి చరణ్, పిట్ సెక్రటరీలు జనగామ మల్లేష్, అడ్డగట్ల గోపి, పులిపాక శంకర్, అప్సర్ పాషా, మురళి, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర కార్యవర్గము మరియు కోల్ బెల్ట్ ప్రాంత మాజీ ఎమ్మెల్యే అందరితో ఒక సమావేశం నిర్ణయించడం జరిగింది. ఆ సమావేశంలో సింగరేణిలో ఒక ఉన్న సమస్యల మీద ఒక పోరాట రూపం చేయాలని నిర్ణయించుకున్నాము. సింగరేణి కార్మికులు పెనమీ నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర కార్యవర్గంలో నిర్ణయించి పోరాటాలు చేయాలని నిర్ణయించినాము. దీంట్లో భాగంగానే 28 తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపైన డిపార్ట్మెంట్లపైన నల్ల బ్యాడ్లతో నిరసన తెలియజేసి అక్కడున్న హెచ్ఓడీలకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 29 తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న జిఎం కార్యాలయం ముందు కూడా మాస్ మెమోరాండము ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. చివరిగా 2 తారీఖు నాడు కొత్తగూడెంలో పెద్ద ఎత్తున ఏవైతే పేర్కొన్న సమస్యల మీద పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సింగరేణి కార్మికవర్గం అంతా కూడా హాజరై ఏదైతే ఏఐటీస్ ఐఐటీసులు చేతగాని తనం వల్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఒక నిర్ణయానికి వచ్చి సిఎండిఎంని కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దశల వారి పోరాటాలను కూడా ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికవర్గం అంతా కూడా రేపు కొత్తగూడెం 2 తారీఖు నాడు ఈ ఆందోళన పోరాటంలో పాల్గొనడానికి ఒక చిన్న మాట అడిగారు. బకాయిలు పెరిగిపోయినాయని గ్లోబల్ ప్రచారం నిర్వహించి గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన దిగ్మతి పోసిండ్రు ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు. ఇవాళ మేము దిగిపోయినాడు కేవలం 26,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే ఈ 20 నెలల కాలంలో 42,000 కోట్ల రూపాయలు సింగరేణికి కేటాయించాలని లిఖితపూర్వకంగా మొన్న లోకసభలో స్పష్టం చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ సంస్థను రక్షించాలని ఉంటే కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిని కలిసి తక్షణమే సింగరేణికి రావాల్సిన 42,000 కోట్ల రూపాయలు ఇప్పించాలని ఈ సందర్భంగా టీపీజీకే డిమాండ్ చేస్తూ ఉన్నది. దానికి కనుక వెనుకంజ వేసినా అవి ఇప్పించలేకపోయినా ఇవాళ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు తిరగడం కష్టసాధ్యమైందని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇవాళ ట్రాన్స్ఫర్ పాలసీ తీసుకునేది కంపెనీ ఇవాళ 3 సంవత్సరాలు ఒకే ఏరియాలో ఉన్న వాళ్ళను, 3 సంవత్సరాల అనుభవం లేని వాళ్ళను, సర్వీస్ లేని వాళ్ళను చేయం, రకరకాల కొర్రీలు పెడతా ఉన్నది. పాత ట్రాన్స్ఫర్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఇవాళ టీపీజీకేస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. కార్మికులకు వైద్యం మెరుగైంది ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నది. మెడికల్ బోర్డు ప్రతి నెల నిర్వహించాలి. 36 ప్రతి కార్మికుడు 2 సార్లు మెడికల్ బోర్డుకు పోయే విధంగా ఇవాళ 2 ఏళ్ల ముందు పిలిచి ఫిట్ అయితే వాడు మళ్ళీసారి వారికి అవకాశం లేకుండా పోతుంది. అట్లా కాకుండా 2వ దఫా కూడా అవకాశం ఇవ్వాలని టీబీజీకేస్ డిమాండ్ చేస్తూ ఉంది. వీటన్నిటిపైన కార్మికులు కదిలి వచ్చి ఇవాళ యాజమాన్యానికి తమ నిరసన తెలపాలని ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సోషల్ మీడియా, ఐటీ మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. అబద్ధాలు, మోసాల మీద బతికే వారిని బట్టబయలు చేసేది సోషల్ మీడియానే. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటానికి సమాచారం తెలిసి ఉండాలి. వెంటనే స్పందించే నైపుణ్యం, క్రియేటివిటీ ఉండాలి. తక్కువ సమయంలో తక్కువ లైన్లలో ఎక్కువ కంటెంట్ సృష్టించగలిగే వారే సమర్థవంతమైన యోధులు. సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్
స్పోర్ట్స్ లాంటిది. అది శత్రువుపై ప్రయోగించాలి తప్ప మనలో మనమే విభజన చేసుకోవడానికి వాడకూడదు. సోషల్ మీడియా వారియర్ల చేతిలోని మొబైల్ ఫోన్ వారి మెదడు ఎఫెక్టివ్గా పనిచేస్తేనే ఫలితం వస్తుంది. అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు ఇవన్నీ సమగ్రంగా పనిచేస్తేనే నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి భయంతో జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం లేదు. రాష్ట్రంలో మొన్నటిదాకా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని చీకటి అధ్యాయం ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఎవరికైతే క్రియేటివిటీ ఉంటుందో వాళ్ళే సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటారు. మామూలు ఉండరు. దీంట్లో గుర్తుపెట్టుకోండి. చాలా క్రియేటివిటీ ఉన్నవాళ్ళు, స్పాంటేనియస్గా స్పందించేవాళ్ళు, దానికి టక్కన సమాచారం చెప్పేవాళ్ళు ఇలా వాళ్ళు మాత్రమే సోషల్ మీడియా ఉంటారు. అంటే వాళ్ళకు సమాచారం తెలిసి ఉండాలి, వాళ్ళకు దాని మీద వెంటనే స్పందించే నేచర్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళే మీరు కాబట్టి నేను మీకు ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. మనకు మనంగా చెప్పడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళు చెప్పింది, వాళ్ళు చేసింది కంపేర్ టు స్టడీ చేసి చెప్పడం ఒకటి. రెండు వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఏం చేస్తున్నారో ఆ కంపేర్ టు స్టడీ మాత్రమే బాగా అట్రాక్ట్ చేస్తుంది. మీరు నాడేం చెప్పిండ్రు, నేడేం చేస్తున్నారు, ప్రజలకు తొందరగా అర్థమయ్యేటువంటి మార్గాలు అవే. కాబట్టి ఎంత ఎఫెక్టివ్గా తక్కువ టైంలో, తక్కువ లైన్లలో, తక్కువ చెప్పడంలో ఎక్కువ కంటెంట్, ఎక్కువ ఇంపాక్ట్ ఉండే పద్ధతికి మీరంతా కూడా దానికి పదును పెట్టాలని మాత్రమే నేను సూచన చేస్తా ఉన్నాను. నేను సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటా. ఎందుకంటే మేము ఫోన్లు ఎర్రబటను పచ్చబటను ఎత్తి మాట్లాడడం తప్ప మేము ఎప్పుడు ఏదో ఒక పనులు ఉంటాం కానీ చూసే ఆస్కారం లేదు. కానీ అందరూ అంటూ ఉంటారు చేయడం ఎంత ఇంపార్టెంటో చెప్పుకోవడం కూడా అంతనే ఇంపార్టెంట్. ఇవాళ మాలాంటి వాళ్ళం కొంత చెప్పుకుందా అంటే వెనుకబడి ఉంటాం. మమ్మల్ని కూడా అంటూ ఉంటారు, అన్న ఇది నడపాలి, అది నడపాలి. తప్పకుండా నడిపే ప్రయత్నం చేయాలి, దాన్ని యాక్సెప్ట్ చేస్తా. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్పుకున్నామో అది శత్రువు మీద ప్రయోగించాలి తప్ప మనకు మనంగా అక్కడక్కడ చిన్న సంకుచిత పద్ధతుల్లో వాటిని వాడకూడదని మాత్రం చెప్పదలుచుకున్నాం. వారు ఒక బాధ వ్యక్తం చేసిండ్రు అధ్యక్షుల వారు. ఇవాళ ఒకప్పటి పద్ధతి వేరు, ఇవాళ పద్ధతి వేరు. ఎవరు తప్పించుకోజాలరు అనేది చెప్పిండ్రు, అది సత్యం. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ ఫోన్ నుంచి వెళ్ళి ఎవరు పెట్టిన అనేది ఇవాళ కాకపోయినా 10 రోజులు తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అక్కడ ఉంది. మనం మాత్రం ఒక బాధ్యత మర్చిపోదు. కన్స్ట్రక్టివ్ సైడ్గా ఉండాలి తప్ప, ధర్మం సైడ్ ఉండాలి తప్ప, ప్రజల వైపు ఉండాలి తప్ప మనం దానికి భిన్నంగా ఉండేటువంటి ఆస్కారం ఉండకూడదు. ఇవాళ దొంగలని, అబద్ధాల కోర్లని, హామీలు ఇచ్చి అమలు చేయని వాళ్ళని, బ్రోకర్లని చీల్చి చెండాడంలో నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ బ్రెయిన్ చాలా ఎఫెక్ట్గా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ స్థానిక సంస్థల సందర్భంగా పెట్టింది. స్థానిక సంస్థల సందర్భంగా అధ్యక్షుల వారు చెప్పి లక్ష్మణ డెఫినెట్గా 45 నిమిషాల క్లాస్ ఉంటుంది, వారు చెప్తారు తప్పకుండా. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీలో శాసనసభ్యులు, జిల్లా పరిషత్తులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, ఇన్ని వ్యవస్థలు, ఇవన్నీ వ్యవస్థలు సమగ్రంగా ఉంటేనే, పనిచేస్తేనే ఇవాళ గాంధీ గారి కళ్ళగన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఆర్టికల్ 73 అండ్ 74 స్థానిక సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్రంగా జరగదని చెప్పిండ్రో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, గ్రామ సచివాలయాలు లేవు, మున్సిపాలిటీలు లేవు, అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతూ ఉంది అంటే జంకడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికలు పెడితే ఓడిపోతాం, ఇది వాళ్ళ భయం. ఇవాళ
బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు. ఏదో నెపం పెట్టి పోస్ట్ పోన్ చేయాలి తప్ప ఎన్నికలు వెళితే రేపు జిల్లా పరిషత్ గెలవకపోతే, రేపు మండల పరిషత్ గెలవకపోతే, రేపు మొన్ననే అధికారంకి వచ్చిన పార్టీ ఖతమైపోయింది అంటువంటి ఒక వాతావరణం బిల్డప్ అయినటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు. కానీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఒకటే మాత్రం సత్యం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అండగా ఉంటాయి, అధికార పార్టీకి మద్దతుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మొన్నదాకా పాలించిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా ఆ చీకటి అధ్యాయాలని, ఆ దుర్మార్గ రోజులు మర్చిపోకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా వేస్తారా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరూ కూడా చౌరస్తాలో ఉన్నారు, ఆ చౌరస్తాలో ఉన్న ప్రజానికానికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఆ మార్గదర్శనమే రేపు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో స్థానిక సంస్థలు కూడా మీరు గెలిపించండి అని చెప్పే సంకేతాన్ని పంపే బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఒకటే నిమిషం మాట్లాడి ముగిస్తా. మీరు అడగండి, మీ గ్రామాలలో పెరిగే చెట్టు ఎక్కడ డబ్బులతో పెరుగుతూ ఉన్నాయి? నీ చౌరస్తాలో వెలిగేటువంటి బల్బులు ఏ డబ్బుతో వెలుగుతున్నాయి? నీ గ్రామాలలో ఉండే సిమెంట్ రోడ్లు ఏ డబ్బుతో వేయబడ్డాయి? నీ గ్రామాల్లో పారే మురికి కాలువలు ఏ డబ్బుతో అవి కట్టబడ్డాయి? నీ గ్రామాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలు ఏ డబ్బుతో ఇవాళ అవి నిర్మించబడ్డాయి? అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, అది మున్సిపాలిటీ బిల్డింగ్ కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే జరుగుతూ ఉన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు ఎల్బీ నగర్లో. మహబూబాబాద్ పట్టణంలో యువకులు కత్తులు కొడవళ్లతో హల్చల్ చేశారు. అమ్మాయి కోసం ఇద్దరు యువకుల మధ్య మొదలైన గొడవ కత్తులు కొడవళ్లతో దాడికి దిగే వరకు వెళ్ళింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని బయ్యారం మండలానికి చెందిన ఒక వర్గం యువకులు మహబూబాబాద్ పట్టణానికి చెందిన మరో వర్గం యువకులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి కోసం ఇద్దరు యువకుల మధ్య మొదలైన గొడవ కత్తులతో దాడికి దిగే స్థాయికి వెళ్ళింది. ఇరు వర్గాల యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో స్థానికులు అడ్డుకోవడంతో ఒక వర్గం యువకులు కారులోనే కత్తులు వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న బ్యాచ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. యువకుల మధ్య ఘర్షణకు కారణమైన అమ్మాయి ఎవరు, గొడవకు గల కారణాలేంటి వంటి వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. బాల్యమిత్రులందరూ ఒకచోట కలిశారు. చిన్ననాటి జ్ఞాపకాలతో ఆనందంగా గడిపారు. గత స్మృతులను నెమరు వేసుకున్నారు. 10వ తరగతి 1997-98 విద్యా సంవత్సరంకు చెందిన బాల్యమిత్రుల్లో ఒకరైన ముష్కే రవికి ప్రభుత్వ ప్లీడర్గా నియమితులైన శుభ సందర్భంగా ఆదివారం నాడు బాల్యమిత్రులందరికీ వసంత్ నగర్ సమీపంలో గల బుగ్గరామస్వామి దేవాలయం వద్దకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. తమ తోటి మిత్రుడు ముష్క రవి మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఒకరి కష్టసుఖాలను ఒకరు తెలుసుకుంటూ అంతా ఆనందంగా గడిపారు. 97-98 బ్యాచ్ 10th క్లాస్ మిత్రులు ఈరోజు బుగ్గరామస్వామి ఆలయంలో ఒక చిన్న గెట్ టుగెదర్. అంటే ప్రతిరోజు ఎవరి పనిలో వారు నిత్యము, ఎవరి యొక్క పనిలో వారు నిత్యము బిజీగానే ఉంటారు. అయినప్పటికీ కూడా మనిషి జీవితంలో, అంటే ఏ ఒక్క మనిషి జీవితంలో కూడా ప్రతి నిత్యము మనిషికి రోజు వారి పనులే ఉంటాయి. కానీ ఒక ఉల్లాసము, ఉత్సాహం అనేది ఉండాలి. కాబట్టి ఈరోజు నా మిత్రులు ఇక్కడ, నేను ఏజీపీగా ఎన్నికైన సందర్భంగా వారందరూ కూడా ఒక విధంగా నన్ను కలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఒక నా బాల్యమిత్రుడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక గెట్ టుగెదర్కి, ఈ ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన నా బాల్యమిత్రులందరికీ కూడా, అర్జున్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ, అంటే నాకు పేర్లు తెలియకపోయినా అందరి పేర్లు తెలుసు, అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనము భవిష్యత్తులో కనీసం ఇయర్లీ ఒక 1 కండక్ట్ చేసుకోవాలని కోరుకుంటూ, అంటే స్నేహం అనేది ఎప్పటికీ ఉంటుంది. మనకు రక్తబంధము కాదు, ఏదైనా కూడా స్నేహబంధం కంటే గొప్పది కాదు. కాబట్టి స్నేహబంధం అనేది ఎలాంటి ఇవ్వడం కోరుకోదు. స్నేహబంధం అనేది ఇస్తుంది కానీ ఇవ్వడం కోరుకోదు. కాబట్టి స్నేహబంధం అనేది ఈ ప్రపంచంలో గొప్పది. కాబట్టి స్నేహితులు ఎప్పటికీ కూడా కలిసే ఉంటారు. కాబట్టి ఈ వాతావరణాన్ని ఏర్పరిచినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
నెక్స్ట్ ఒకటి ఈ ప్రోగ్రామ్ ని ఉద్దేశించి ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడాలని మన మిత్రుడు రవికుమార్ గారు ఏజీపీగా ప్రమోట్ అయినందుకు మా అందరికీ కూడా చాలా గర్వకారంగా ఉంది. ఇట్లాంటి మిత్రుడు మాకు ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మరియు మా ఇంకా మిత్రులు కూడా మంచి స్టేజీని అధిరోహించాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత ఎంత స్టేజ్లో ఉన్నా కూడా పిలవంగానే ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన ఈ పార్టీ కూడా ఆయననే కండక్ట్ చేసిండు, అంటే కండక్ట్ చేసిండు. దానికి నేను బాధ్యత వహించి ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. మరి ఇది ఈ సంతోషకరమైన వాతావరణమే కాకుండా మన స్నేహితులకు కూడా ఏదైనా ప్రాబ్లం ఎవరికైనా ఉన్నప్పుడు కూడా మనిషికి ఒక తలంతా కొంచెం సాయం చేసుకొని కూడా. మెట్రో రైలులో సీటు కోసం ఇద్దరు మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు. జుట్టు పట్టుకొని ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. మహిళలు గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు ఒకరు లాక్కుంటున్నట్లు కనిపిస్తోంది. ఆ మహిళ గొడవ పడుతుండగా వారిలో ఒకరు మరొకరిని సీట్ పైకి తోసేశారు. అయితే ఈ ఘటన ఢిల్లీ మెట్రోలో జరిగిందని నెటిజన్లు అంటున్నారు. मेट्रो में आपका स्वागत है। జయశంకర్ భూపాలపల్లి జిల్లా అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై సర్కార్ సీరియస్. వాటర్ ట్యాంక్లో పురుగుల మందు కలిపిన టీచర్పై హత్యాయత్నం కేసు నమోదు. సైన్స్ టీచర్ రాజేందర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. అసిస్టెంట్ కుక్ మరో ఇద్దరు టీచర్లు విద్యార్థులను బెదిరించినట్లు గుర్తింపు. నిందితుడు రాజేందర్, టీచర్ల సూర్యకిరణ్, వేణు, అసిస్టెంట్ కుక్ రాజేశ్వరిపై వేటు. నలుగురిని విధుల నుంచి టర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని రామగుండం మున్సిపల్ కార్యాలయంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటమే నా లక్ష్యం. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. గణేష్ ఉత్సవ సమితి గోదావరికని రామగుండం కార్పొరేషన్, విశ్వ హిందూ పరిషత్. స్థానిక సంస్థల ఎన్నికల బీజేపీ సోషల్ మీడియా మరియు ఐటీ మరియు సోషల్ మీడియా వర్క్ షాప్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.